మనం ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఉన్నాం. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా ఏదైతే రాత్రి ఏదైతే ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా బైకర్ను ఢీ కొట్టింది. ఆ బైకర్కి సంబంధించిన బ్లడ్ కూడా మనం విజువల్స్లో మహాన్యూస్ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. ఈ బైకర్ ఒక్కసారిగా కొట్టడంతో బైక్ పై నుంచి ఎగిరి పడ్డాడు. ఆ తర్వాత ఇక్కడనే అతడు గాయపడిన పరిస్థితి. ప్రజెంట్గా సిచ్యువేషన్ ఎలా ఉందో మనకు తెలియరావడం లేదు. ఇక్కడ నుంచి బైక్ ఏదైతుందో ఆ బైకును పూర్తిస్థాయిలో మాత్రం దాదాపు 150 మీటర్ల మేర ఈడ్చుకెళ్లిన పరిస్థితి ట్రావెల్స్ బస్సు. మనం చూడొచ్చు దాదాపు 150 మీటర్ల దూరంలోనే ట్రావెల్స్ బస్సు ఆగిపోయింది. అక్కడనే ఒకసారిగా మంటలు రావడం, కింద బైకును ఈడ్చుకెళ్ళిన తర్వాత స్పార్క్ రావడం, ఆ తర్వాత వెంటనే ట్యాంక్ పేలిపోవడంతోనే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. లోపలున్న ప్రయాణికులంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, కొంతమంది 20 మందికి పైగా ప్రాణాలతో అరచేతిలో పెట్టుకొని అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చారు. 19 మంది మాత్రం సజీవ దహనమయ్యారు. అలాగే మృతదేహాలను కూడా కాలి బూడిదైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దాదాపు 150 మీటర్ల మేర అంటే మనం అర్థం చేసుకోవచ్చు ట్రావెల్స్ బస్సు ఎంత వేగంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతోనే ముందుకు వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. డ్రైవర్ ఏదైతే మనం ముందు చూస్తున్నామో అక్కడ ఆగిన తర్వాత డ్రైవర్ ఒకసారి కిందికి దిగారు, కానీ ప్రయాణికులను అలర్ట్ చేయలేదు. అలర్ట్ చేసి ఉంటే ఒకవేళ ఇట్లా మంటలు వస్తుందని చెప్పేసి వాళ్ళకి సమాచారం ఇచ్చి ఉంటే ఖచ్చితంగా వారంతా కూడా పూర్తిస్థాయిలో మాత్రం ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. కానీ అలాంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపించలేదు. సో కొంతమంది మాత్రమే ప్రాణాలతో బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా నైట్ టైంలో జర్నీ చేస్తున్నారో వారంతా కూడా కొంతమంది చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి కూడా వాళ్ళకి సహాయం చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రాత్రి 10:30 ప్రాంతంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఈ బస్సు వెళ్తుంది. 9490 సంబంధించిన నెంబర్ ప్లేట్ కలిగిన ఈ బస్సు, ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు. సో 2 గంటల 14 నిమిషాల సమయంలో పుల్లూరు స్టేజ్ వద్ద ఏదైతే మనం తెలంగాణ బార్డర్ ఆంధ్ర బార్డర్ మధ్యలో పుల్లూరు స్టేజ్ ఉంటుందో ఆ స్టేజ్ని క్రాస్ చేసింది. ఆ తర్వాత మరో 10 నిమిషాల వ్యవధిలోనే కర్నూలుకు రావడం జరిగింది. మనం చూడొచ్చు స్పష్టంగా. 10 నిమిషాల తర్వాత కర్నూలు నుంచి బయలుదేరిన 15 నిమిషాలకే ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ నుంచి కర్నూలు మనకు జస్ట్ 18 కిలోమీటర్లు ఉంటుంది. సో రాత్రి 3 గంటల ప్రాంతంలో అంటే ప్రయాణికులంతా కూడా నిద్రలోకి జారుకున్నారు. సో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఇన్సిడెంట్ మనకు జరిగిందని చెప్పవచ్చు. దాదాపు 150 మీటర్లు ఈడ్చుకెళ్ళిన తర్వాత బస్సు అక్కడ ఆగింది. ఆ తర్వాత ఒకసారిగా మంటలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై ఆయన డోర్ ఓపెన్ చేసుకొని పరారైన పరిస్థితి. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో ఇన్సిడెంట్ ఈ రకంగా జరిగిందని చెప్పేసి తెలిసి ఉంటే డెఫినెట్గా ప్రయాణికులకు సమాచారం ఇచ్చుంటే ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని చెప్పేసి ఒక అంచనాకైతే వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ బైకర్ కూడా పల్సర్ బైక్ అని తెలుస్తుంది. మనం చూడొచ్చు కొన్ని బైక్కు సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అంటే ప్రమాద తీవ్రత ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. కేవలం ఒక బైకును ఢీ కొట్టినతోనే ఈ ప్రమాదం, ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని మనం ఒక అంచనాకు రావచ్చు. ప్రజెంట్గా అయితే ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సహాయక చర్యలు కూడా ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పటికే 19 మృతదేహాలను కూడా వెలికి తీశారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా రావడం జరిగింది. DNA పరీక్షల తర్వాత మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పజెప్పబోతున్నారు. ప్రజెంట్గా అయితే ఆ మృతదేహాలను కూడా అంబులెన్స్లలో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అలాగే ఎవరైతే గాయపడ్డారో దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారో వాళ్ళంతా కూడా ఆసుపత్రిలో మెరుగైన ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. ఇప్పటికే హోమ్ మినిస్టర్ అనిత కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇన్సిడెంట్కి సంబంధించిన వివరాలు కూడా సేకరించడం జరిగింది. ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అయితే ప్రాణ నష్టం అయితే జరిగింది. మనం ఎగ్జాక్ట్లీగా 2013లో ఏదైతే అక్టోబర్ 30న మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెం వద్ద కూడా జబ్బార్ ట్రావెల్స్ బస్సు కూడా ఒక కల్వర్టును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 45 మంది ప్రయాణికులు కూడా సజీవ దహనం అయ్యారు. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇదే మాసం 24వ తేదీ అక్టోబర్ ఈ రోజు కూడా ఇలాంటి ఇన్సిడెంట్
జరిగింది కాబట్టి సో మొత్తానికైతే ఈ ట్రావెల్స్ ఒక స్పీడ్ మాత్రం వేగవంతం చేస్తూ వాళ్ళతో కూడా ఒక మృత్యు గంటికలకు కేర్ ఆఫ్గా మారారు. ట్రావెల్స్ బస్సులు మాత్రం విచ్చలవిడిగా స్పీడ్గా నడుపుతుంటూనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణికులు నిద్రపోయిన వెంటనే వారంతా కూడా స్పీడ్ దాదాపు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతోనే ఈ యొక్క స్పీడ్తోనే వాళ్ళంతా కూడా ట్రావెల్ చేస్తారు. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంటే ఈ ప్రధాన కారణం అని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ బైకర్ను ఢీకొట్టడంతో బైక్ను ఈడ్చుకెళ్ళి ఆ తర్వాత అక్కడ 150 మీటర్ల వ్యవధిలో అక్కడ స్పార్క్ రావడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడంతోనే బయటికి రాలేకపోయారు. ప్రయాణికులంతా కూడా ఆర్తనాదాలు చేస్తూ వారంతా కూడా సజీవ దహనమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా మాంసం ముద్దలను కూడా ఎక్కడిక్కడ సీట్లలోనే ఉండిపోయిన పరిస్థితి. ఫోరెన్సిక్ బృందం అంతా ఇక్కడికి వచ్చి వాటిని కూడా సేకరించిన పరిస్థితి. మొత్తం 19 మృతదేహాలకు సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనపై పూర్తిస్థాయిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో మాత్రం దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా రాజేష్తో గురుప్రసాద్, మహా న్యూస్, కర్నూలు నుంచి.